175 స్థానాల్లో ఫలానా స్థానాలు తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుంది, ఫలానా స్థానాలు జనసేన పోటీ చేస్తుంది, ఫలానా స్థానాలు బీజేపీ పోటీ చేస్తుంది. ఇది 3 పార్టీల అధినాయకత్వం కూర్చొని డిసైడ్ చేస్తారు. రైట్? లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ 10 వాళ్ళకి 21 వాళ్ళకి మిగతావి మాకు ఇలా డిసైడ్ చేశాం కదా. 24 అనుకున్నారు, 21కి వచ్చింది. అది డిసైడ్ చేశారు కదా, అయింది కదా. సో ఇప్పుడు అక్కడ ఎవరిని నిలబెట్టాలి అనేటువంటిది మా పార్టీ అయితే మేము డిసైడ్ చేస్తామండి. బికాజ్ మాకు ఒక విధానం ఉంది. లెట్స్ సే మేము ఎక్కడికక్కడ సర్వేలు నిర్వహించాము, ఇది చేసాము, అది చేసాము. ఒక ఏమంటారు అంటే అక్కడ ఉన్నటువంటి కాన్స్టిట్యుయెన్సీ ఇన్ఛార్జెస్ కావచ్చు, కాన్స్టిట్యుయెన్సీలో ఉన్నటువంటి మెయిన్ లీడర్స్తో కావచ్చు, వీ హ్యావ్ అ ప్లాన్, వీ హ్యావ్ అ ప్రాసెస్ ఇన్ అవర్ పార్టీ. అలానే బీజేపీకి కూడా దే హ్యావ్ అ కమిటీ. వాళ్ళేమో అల్లాటప్పగా ఏం సీట్లు ఇవ్వరు ఎవరు, వాళ్ళకి కమిటీ ఉందండి. ఏదో ఒక ఫలానా వ్యక్తికో ఇంకోళ్ళకి సీట్లు రాలేదు కాబట్టి వాళ్ళు ఏమో ఉత్తిగా ఇచ్చేసారంటే ఎలా, వాళ్ళకి ఒక కమిటీ ఉంది. వాళ్ళకి ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ అంటే ఇప్పుడు మా దగ్గర సీట్లు వచ్చిన నేను ఒక విషయం అండి, మా దగ్గర సీట్లు వచ్చిన వాళ్ళకి కూడా ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. 24 సీట్లు జనసేన కంటైన్ చేశారు, 40 అడిగితే 24కి వచ్చేసింది. సరే వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఆ 24 నుంచి మళ్ళీ 21కి వచ్చింది. అది మీరు ప్రశ్న ఎవరిని అడగాలి చెప్తున్నా వినండి. మామూలుగా నేను చెప్తాను, నేను ఎవరిని అడగను. ఇప్పుడు అలా అంటే మేము కూడా వినండి, దట్ ఈస్ వాట్ ఈస్ పొత్తు ధర్మం. అదే పొత్తులో ఉన్నటువంటి పార్టీల యొక్క ఐ థింక్ కమిట్మెంట్ అంటాను నేను, నిబద్ధత అంటాను నేను. నిజంగా ఆ రోజున జనసేన సీట్లు కోల్పోయింది, మేము కూడా సీట్ ఇచ్చాం. మాకున్నటువంటి దాంట్లో కూడా మేము సీట్ ఇచ్చాం కదా, తెలుగుదేశం కూడా ఇచ్చింది కదా. మరి బీజేపీ కూడా వాళ్ళ రోజు జాతీయ పార్టీయే కదా, కేంద్రంలో అధికారంలో ఉన్నారు కదా, వాళ్ళు మేము 10 స్థానాలు మాత్రమే పోటీ చేస్తామని చెప్తున్నారు కదా. సో ఈచ్ అండ్ ఎవ్రీ పార్టీ, నేను ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ కాదండి, ప్రతి పార్టీ, నేను మళ్ళీ చెప్తున్నాను, గెలుపోటములను పక్కన పెడితే ప్రతి పార్టీ ఇవాళ రోజున పొత్తులో ఉన్నటువంటి 3 పార్టీలు కూడా త్యాగం చేశాయి కాబట్టే ఇవాళ రోజున పొత్తు ముందరికి వెళ్తుందండి. పొత్తు మీరు కావాలని కోరుకున్నారా, వాళ్ళే అడిగారు? అందరం కలిసి కోరుకుంటేనే పొత్తు వస్తుంది సార్. మీరు కావాలని నేను కావాలంటే పొత్తు రాదు సార్. మీకు తెలియంది కాదు, మీరు ఇంత సీనియర్ జర్నలిస్ట్, ఏదో అడగాలి కాబట్టి మాట అడిగేస్తే కాదు కదా. డెఫినెట్ గా ఐఎమ్ టెల్లింగ్ యూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా బీజేపీతో పొత్తు విషయంలో ఎందుకు అన్ని మాటలు బయటకు వచ్చినాయి? బీజేపీకి పొత్తు కావాలని చెప్పి చంద్రబాబు గారే ఢిల్లీ వెళ్ళి కూర్చున్నారని, అమిత్ షా గారు మొన్న మాట్లాడుతూ ఆయన అడిగితేనే మేము పొత్తులోకి వెళ్ళామని చెప్పి అదే అమిత్ షా గారు వినబిలిటీ, కిషోర్ గారు, అదే అమిత్ షా గారు వినబిలిటీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అని కూడా అన్నారు. సో నేనేమంటానంటే మనం ఒక క్లాప్ మనం చెయ్యాలి అని అంటే ఇక్కడున్న చెయ్యి ఇలా వస్తేనే క్లాప్ అవుతుందండి. నేను ఇక్కడే ఉంటా, నువ్వు ఇక్కడ వరకు రా అంటే అంత సీన్ లేదా. అమిత్ షా గారు ఇక్కడే ఉన్నా, మీరు ఇక్కడ రండి అని అన్నట్టు. అలా ఎలా ఉంటుందండి? అలా ఎలా ఉంటుంది? డెఫినెట్ గా కాదు కదా, ఏ పార్టీ అయినా అంతే కదా. ఈ రకమైన వాదనలు బయటికి ఎందుకు వస్తున్నాయి అనేది నేను అడిగాను. ఈ రకమైనటువంటి వాదనలు ఎందుకు వస్తాయి అని అంటే వాళ్ళకి మమ్మల్ని ఎదుర్కొనేటువంటి ఒక పరిస్థితి ఎట్లా ఎదుర్కోవాలో అర్థం కాక నేను ఏమంటాను అని అంటే, మీకు తెలియంది కాదు, సర్వేలు అనేటువంటివి ది ఆథెంటిసిటీ ఆఫ్ ది సర్వే అండ్ ది శాంపిల్ సైజ్, ఎక్కడి నుంచి ఆ శాంపిల్ డెమోగ్రఫీ అన్ని చూసే కదా సర్వేలు మనం చేయాల్సింది. ఏదో ప్రతి వాళ్ళు ఇప్పుడు మీరు కూడా సర్వే చేసి కాంగ్రెస్ పార్టీ సర్వే తనకి బాగా చెప్పింది అనుకోండి, మాదే సర్వే అని చెప్తున్నారు. కూడా అట్లాగే నేనేమంటున్నా అంటే జనాన్ని ఒక రకంగా డైలమాలో పడేస్తున్నారు. రేపు రాబోయేది కూటమే లేకపోతే వైఎస్ఆర్సీపీ. ప్రజలు చాలా క్లారిటీతో ఉన్నారండి, ప్రజలు చాలా క్లారిటీతో ఉన్నారు. వాళ్ళకి కావాల్సింది కూటమే. ఎందుకంటే రాష్ట్రం బాగుపడాలి అని అంటే ఖచ్చితంగా కూటమే రావాలి అనేటువంటి క్లారిటీలో ప్రజలు చాలా బ్రహ్మాండంగా ఉన్నారు. మేడం ఒక్క నిమిషం, అభివృద్ధి గురించి మనం కొంచెం మాట్లాడుకుందాం. అభివృద్ధి జరగలేదని మీరు చెప్తారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చి ఇక్కడ ఇది అభివృద్ధి చేసామని వాళ్ళు చెప్తారు. ఏంటి అభివృద్ధి? బిల్డింగ్లకు రంగులు వేయడం అభివృద్ధి, బిల్డింగ్లకు రంగులు వేయడం అభివృద్ధి, లేకపోతే రోడ్లు ఎత్తుకుపోవడం, రోడ్లు తవ్వుకొని ఆ రోడ్లను కూడా ఎత్తుకుపోవడం అభివృద్ధి. ఏంటండి అభివృద్ధి? ఇవాళ రోజున రాష్ట్రంలో మీరు ఆ పాయింట్ తీశారు కాబట్టి ఐ హ్యావ్ టు బి అ లిటిల్ బిట్ మోర్ అగ్రెసివ్ హియర్. ఎందుకనంటే అభివృద్ధి అనేటువంటి మాటకి నిజంగా అర్థం తెలియనటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ అనిపించింది నాకు. గత 5 సంవత్సరాల్లో మీరు రాష్ట్రంలో ఏం అభివృద్ధి చేశారు? ఒక్క బిల్డింగ్ కట్టల. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను ఒకసారి మనం గుర్తు చేసుకుందాం ఇక్కడ. ఎందుకంటే వాళ్ళు దే ఆర్ సేయింగ్ దట్ మేము 99% కంప్లీట్ చేసామని చెప్తున్నారు కాబట్టి. మీకు గుర్తుండుంటే కిషోర్ గారు, సరే మద్యపాన నిషేధం ఇవన్నీ పక్కన పెట్టేద్దాం ఒక్క నిమిషం, దోస్ ఆర్ ఆల్ వెల్ఫేర్ రిలేటెడ్ గా అన్నాను. కానీ వాషింగ్టన్ లాంటి ఒక రాజధానిని కడతానని చెప్పింది ఈ మహామనిషే కదా, చెప్పాడు కదా, మర్చిపోయాడు కదా. 2,30,000 ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, మర్చిపోయాడు కదా. రాష్ట్రాన్ని ఒక ఏమంటారంటే ఇన్వెస్ట్మెంట్స్ కి హబ్ గా చేస్తా అన్నాడు, మర్చిపోయాడు కదా. అలానే రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి ఉపాధి అవకాశాలను కల్పిస్తూ ఉద్యోగ అవకాశాలను పెంపొందిస్తూ ప్రతి సంవత్సరం కూడా
జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నాడు, ప్రతి సంవత్సరం డిఎస్సి వేస్తా అన్నాడు, మెగా డిఎస్సి వేస్తామన్నాడు, అలానే ప్రతి నియోజకవర్గానికి ఒక కోల్డ్ స్టోరేజ్ ఇస్తామని చెప్పారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆల్మోస్ట్ 730 హామీలు ఇచ్చారండి వాళ్ళు. ఆ 730 హామీల్లో కనీసం ఒక 15% హామీలు కూడా వాళ్ళు కంప్లీట్ చేయలేదండి. ఎంతసేపు ఏం చెప్తారు, అదిగో మేము అమ్మోడి ఇచ్చాం, ఇదిగో మేము వాహన మిత్ర ఇచ్చాం, ఇదిగో మేము ఇది ఇచ్చాం, అదిగో ఇది ఇచ్చాం. నేనేమంటానంటే ఇది వరకు కూడా నేను మన డిస్కషన్లోనే చెప్పానండి, ఎప్పుడైనా సరే అభివృద్ధి సంక్షేమం అనేటువంటిది హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్ళాలి. జస్ట్ ప్యూర్గా మేము సంక్షేమం చేస్తున్నాం అయిపోయింది అనుకుంటే కాదు. 10 రూపాయలు ఇచ్చేటప్పుడు ఆ 10 రూపాయల నుంచి ఒక 100 రూపాయలు వాడు ఎలా సంపాదించుకోగలడు అనేటువంటి ఎవెన్యూస్ వాడికి క్రియేట్ చేస్తూ మనం ఆ 10 రూపాయలు కూడా ఇవ్వాలి. 10 రూపాయలు ఇవ్వడం నేను తప్పనట్లేదండి. 10 రూపాయలు ఇస్తూ 100 రూపాయలు ఎలా క్రియేట్ చేసుకోవచ్చు, ఎలా మనం అర్న్ చేసుకోవచ్చు అనేటువంటి ఒక వాట్ షుడ్ బి సే ఒక ఎవెన్యూస్ ని వాళ్ళ క్రియేట్ చేస్తూ మనం ముందరికి వెళ్ళాల్సింది. ఇవాళ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి స్వయం ఉపాధి లోన్లు లేవండి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు సంబంధించినటువంటి కార్పొరేషన్లకు సంబంధించినటువంటి ఏవైతే యువతకి సంబంధించి మనం ఇదివరకు స్వయం ఉపాధి లోన్లు ఇచ్చేవాళ్ళం, అవి లేవు, ఏవి లేవు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు మొత్తం నిర్వీర్యం చేసి పారేశారు. ఏ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ జరిగిందని ఆ రోజున మా మీద అంత నిండేసి చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టారో, ఇవాళ రోజున స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను మొత్తం నిర్వీర్యం చేశారు. దెర్ ఈస్ అబ్సల్యూట్లీ నథింగ్ హ్యాపెనింగ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, ఇన్ టర్మ్స్ ఆఫ్ డెవలప్మెంటల్ ఆపర్చునిటీస్ ఆర్ వాట్ నాట్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్. ఇవాళ రాష్ట్రంలో పరిస్థితి ఏంటయ్యానంటే మొత్తం కూడా వీళ్ళు వచ్చిన తర్వాత ఈ 5 సంవత్సరాల్లో ఎన్ని లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ తెచ్చారయ్యా అని అంటే తెల్లమొహం వేస్తారు. వాళ్ళు చెప్తున్నాడు 13 లక్షలు అని చెప్తున్నాడు, ఎక్కడా కనపడవు మీకు అవి. అండ్ ఆల్సో 5,000కి మించి వీళ్ళు క్రియేట్ చేసినటువంటి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ లేవు. అండ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ప్రైవేట్ సెక్టర్. ఇది ఎందుకు ప్రైవేట్ సెక్టర్ గురించి మాట్లాడుతున్నానంటే ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయో, కంపెనీలు వస్తాయో, మీకు ఆటోమేటిక్గా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేటువంటివి పెరుగుతాయి. ఆ రోజున ఇది నేను చెప్పిన మాట కాదండి, వాళ్ళ మినిస్టర్, ఇప్పుడు పాపం ఆయన లేరు కానీ వాళ్ళ మినిస్టర్ సాక్షాత్తు అసెంబ్లీలోనే 5 లక్షల పైచిలకు ఉద్యోగాలు తెలుగుదేశం పార్టీ హయాంలో వచ్చాయనేది వాళ్ళు చెప్పినటువంటి మాటే. ఆ రోజున మేము ప్రభుత్వంలో 2,60,60,000 ఉద్యోగాల కల్పన జరిగిందని చెప్తున్నారు కదా, అది కాదంటారా, వాస్తవం కాదా? మేము అందుకనే శ్వేతపత్రం రిలీజ్ చేయమని అడిగాంగా. చెప్పండి, మేము ఇప్పుడు ఒక్క విషయం చెప్పనా, అన్నా క్యాంటీన్లకు సంబంధించినటువంటి భవనాలకి రంగులేసి పైన ఉన్నటువంటి స్టిక్కర్లు మార్చి మేము సచివాలయాలు కట్టేసామని చెప్తారా, మేము ఇంకోటి కట్టేసామని చెప్తారా? ఇదా